పొలతల పుణ్యక్షేత్రం మల్లీశ్వర స్వామి క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలలో మొదటిది 3-ఫేజ్ కరెంటు ఆర్డీఎస్ఎస్ ఆధ్వర్యంలో పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. పొలతల క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు శివరాత్రికి విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో వేగవంతంగా పనులు చేసి విద్యుత్ సరఫరా ఈ రోజు చేశామన్నారు. అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటిసారిగా ఆ పొలతల మల్లేశ్వర స్వామి సన్నిధికి 3-ఫేజ్ ద్వారా కరెంట్ అందించిన పనులు పూర్తి చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా టైం లైన్స్ పెట్టుకొని శివరాత్రి లోపల కంప్లీట్ చేయాలా, భక్తులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసి చాలా తొందరగా అయిపోగొట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి త్వరలో కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఈ ఆర్డీఎస్ఎస్ కింద ప్రతి ఇంటికి 3-ఫేజ్ కరెంటు ప్రతి ఊరికి వస్తుంది. ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే 24 అవర్స్ విద్యుత్తు మంచి నాణ్యత గల నివసించే మనం ఎక్కడ పల్లెల్లో ఉన్నా మేము టౌన్లో ఉండాల్సిన అవసరం లేదు. పల్లెల్లో ఉన్న అన్ని వసతులు ఉంటాయని అన్ని మౌలిక వసతులు కల్పించే భాగంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇంతకుముందు అవి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆగిపోయి ఉన్నాయి. సెంట్రల్ సపోర్ట్ ఉన్న స్టేట్ చేయకుండా అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇవి పూర్తి చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. కాబట్టి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అతి తొందరలో మళ్ళీ ప్రతి ఊరికి పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరికీ మీటింగ్ పెట్టేసేసి తప్పకుండా కంప్లీట్ చేసామని చెప్పి వాళ్ళందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎనర్జీ మినిస్టర్ రవికుమార్ దగ్గర నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మళ్ళీ ఒకసారి